కరీంనగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. గతంలో తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలన్నారు. అప్పటి పనులు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు గంగుల. గడిచిన 16 నెలల్లో కరీంనగర్ కళ తప్పిందన్నారు. కూలిపోయిన చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నామన్నారు. డిజైన్ల లోపాల వల్లే అవి కూలిపోయాయని భావిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కలిశారు గంగుల కమలాకర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు. కన్ఫ్యూజన్ ఉంది. జిల్లా మంత్రి ఎవరు, ఉమ్మడి మన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు, ఇన్ఛార్జ్ మంత్రి అత్తలేడు, జిల్లా మంత్రులు అత్తలేరు. మరి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి అని చెప్పేసి చాలా ఆవేదనతో ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కళలతోటి, కళాకారులతోటి, అభివృద్ధితోటి కలకలాడిన కరీంనగర్ను 16 నెలలనే కళావిహీనం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కళావిహీనంతో పాటు అవినీతిలో నెంబర్ 1 స్థానాన్ని కూడా తీసుకొచ్చింది ఈరోజు పరిస్థితి. ఈరోజు మేము డెఫినెట్గా ఈరోజు కలెక్టర్ని కలిసి తుది నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సమస్యలు పరిష్కరించండి, పరిష్కరించకపోతే మేమే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా ఉద్యమం చేస్తే కూడా సిద్ధంగా ఉన్నాము అని ఈరోజు లాస్ట్ వార్నింగ్ ఇచ్చుకొని ప్రభుత్వం లాస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వారం 10 రోజులు చూస్తాము, ఒకరు చేయకపోతే మేమే వీటిని రిస్టోర్ చేస్తాము. బీటీ రోడ్ ఉన్న బీటీ రోడ్ వేసుకుంటాము, సీసీ రోడ్ ఉన్న సీసీ రోడ్ వేసుకుంటాము. ఆ రోజు శ్రమదానం చేసి బీఆర్ఎస్ పార్టీ ముందుంటే జరుగుతుంది. ఇది ఎప్పటికైనా వాళ్ళు తల వంచుకోవాలి. ప్రభుత్వం ఈ చిన్న చిన్న పనులు చేసి వరద అన్ఎక్స్పెక్టెడ్గా 25 years తర్వాత వచ్చిన వరదకు స్టార్టింగ్ స్టేజ్లో కూలగొట్టిందని నిర్ణయం చేసింది. డెఫినెట్గా ప్రజల అవినీతి సొమ్ము ఎక్కడ ఏమైనా ఉండగా విజిలెన్స్ ఎంక్వైరీకి అందరూ సహకరిస్తాం. ప్రజాదరణ దుర్వినియోగం కావద్దని మేము కోరుకుంటున్నాం. డిజైన్ లోపం ఆ రోజు చెప్పింది కదా, ఇంజనీర్ల డిజైన్ లోపంతో ఎకనామికల్ వేయాలని చెప్పేసి కొంచెం తప్పు నేను జరిగినని చెప్తున్నారు. ఆ రోజు కూడా విజిలెన్స్ ఇంకో సేమ్ ఇట్లా ఇచ్చిండ్రు. అప్పుడు మా కేసీఆర్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇమీడియట్ ఇచ్చిండ్రు. ప్రజాదరణ దుర్వినియోగం కావద్దని అదే రోజు ఇమీడియట్గా వాళ్ళు ఎంక్వైరీ ఇచ్చిండ్రు. కాబట్టి మేము స్వాగతిస్తాం. ఎవరు బాధ్యత ఉన్నా డెఫినెట్గా డిజైన్ లోపం ఉందంటే డెఫినెట్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆఫీసర్స్. డిజైన్ ఇచ్చిన మేము కట్టకపోతే కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం. నాకు తెలిసిన డిజైన్ లోపంతో